గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకంత ఆగ్రహం వ్యక్తమవుతోంది? దేశ విభజన సమయంలో పాకిస్తాన్ తో వ్యవహరించినట్టుగా తెలంగాణను కూడా అలాగే విడదీశారు అనేటువంటి కామెంట్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలతో జరుగుతున్న రచ్చ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు. హలో అండి ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? అంత ఆల్ గుడ్ మేడం, మీరు బాగున్నారు కదా? నేను చాలా బాగున్నానండి. ఏంటి అసలు ఎంపీ దగ్గర నుంచి వచ్చిన కామెంట్ ఏంటి? యాక్చువల్ గా అక్కడ మహిళా బిల్లు లేకుంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చర్చ జరగాల్సి ఉంటే మొత్తం అంతా డైవర్ట్ అయిపోయింది. తేజస్వి సూర్య దాన్ని హైజాక్ చేసేసారు, మ్యానిపులేట్ చేశారు. ఏం జరిగింది అసలు ఏంటి? మేమేమో దాన్ని వక్రీకరించారు అనేటువంటి ఒక మాట కూడా ఆయన చెప్తున్నారు. మేడం నమస్తే మేడం. నేను తేజస్వి సూర్య ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడిండో నేనైతే టీవీలో చూడలేదు, పార్లమెంట్ లో ఏం మాట్లాడిందో నేను చూడలేదు. కానీ పేపర్ లో వచ్చిన టీవీలో మిగతా న్యూస్ లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మాత్రమే నేను కామెంట్ చేస్తున్నా. ఒకటి, తెలంగాణ రాష్ట్ర విభజన భారత పాకిస్తాన్ల మధ్య ఎట్లయితే విభజన జరిగిందో ఆ విధంగా విభజన జరిగిందని మాత్రం నేను ఒప్పుకోను. దట్స్ ఫస్ట్ స్టేట్మెంట్, నెంబర్ 1. నెంబర్ 2, అది ఆ విధంగా పోల్చిందా లేదా నాకు తెలియదు, పోలిసిన సందర్భం ఏందో నాకు తెలియదు. కానీ అది మాత్రం భారత పాకిస్తాన్ లాగా పోల్చడం అనేది దాని ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇది ఆయన ఏం మాట్లాడే నేను చూడలేదు, కానీ బట్ అది వచ్చిన పేపర్లో వచ్చే దాని మీద మాత్రం రెస్పాండ్ అవుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ దీంట్లో క్రియాశీలంగా పాల్గొన్నటువంటిది భారతీయ జనతా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఓటింగ్ తో సహా పార్లమెంట్ లోపల ఏకాభిప్రాయం రావడానికి, ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి బీజేపీ ప్రయత్నం వల్లనే, బీజేపీ కృషి వల్లనే జరిగింది. అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జేఏసీలో పాల్గొన్నాం, కమ్యూనిస్టు వాళ్ళతో కలిసి జేఏసీలో ఉన్నాం. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉద్యమాలు చేశారు, అయితే తెలంగాణలో కూడా అందరూ ఉద్యమాలు చేశారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు అందరూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. నేను కూడా ఉద్యమంలో తెలంగాణ పూర్యాత్రలో పాల్గొన్న వాళ్ళమే. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పార్టిసిపేట్ చేయడాన్ని, బీజేపీ పాల్గొనే అంశం విషయంలో ఎవరు విరక్తి చూపించినా అది తప్పంట నేను. అది వాళ్ళ ఉద్యమాలు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది, టీఆర్ఎస్ వాళ్ళు ఎంత అయితే ఉద్యమంలో ఉన్నారో అంతకంటే ఎక్కువ, కరెక్ట్ చెప్పంటే అంతకంటే ఎక్కువ కూడా బీజేపీ పాల్గొన్నది. కాబట్టి మా యొక్క ఇంటిగ్రిటీని, మా యొక్క బీజేపీ పాత్రను తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించక్కర్లేదని చెప్పదలుచుకున్నాం మేడం. అది తేజస్వి సూర్య ఏం మాట్లాడేది సెకండరీ, అది చాలా 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 సెకండరీ నా ఉద్దేశం. మేము పాల్గొన్నాం, మేము ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమం చేసినాం, అరెస్ట్ అయినాం, జైలుకు పోయినా, అన్ని జరిగినాయి. కాబట్టి దాన్ని ప్రశ్నించవద్దు. అయితే తెలంగాణ ఉద్యమం యొక్క బిల్లుకు సంబంధించి చివరి రోజు ఆ పార్లమెంట్ అంటే ఆయన కాలఖండం పూర్తి అవుతుంది, 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. చివరి రోజు చివరి గంటలో ఈ బిల్లు ప్రవేశపెట్టేటువంటి తీరు కూడా, అయితే పార్లమెంట్ లోపల ఉద్యమం చేసింది, పార్లమెంట్ లోపల పెప్పర్ స్ప్రే కొట్టింది బీజేపీ నాయకులు కాదు, వేరే పార్టీ నాయకులు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే పెప్పర్ స్ప్రే కొట్టారు లోపల. పార్లమెంట్ చరిత్రలో డోర్లు బంద్ చేసి చర్చించాల్సినటువంటి అవసరం వచ్చింది, చర్చ బయటకు చూపెట్టనంత పరిస్థితి వచ్చింది పార్లమెంట్ లోపల, అంటే లోక్సభ లోపల. సార్ రాజ్యసభలో చర్చ జరిగింది, అది వేరే అంశం. రాజ్యసభలో ఫేర్ గా చర్చ జరిగింది, అది ఒక అంటే ఫేర్ గా అంటే ఓపెన్ గా జరిగింది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్, ఈ యొక్క రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం జరిగిందని ఒక ప్రశ్న. 2010లో చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు డిక్లేర్ చేసేసారు తెలంగాణ ఇచ్చేస్తున్నామని. ఇచ్చేస్తే నేను ఆ రోజు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోయినా, ఇక అయిపోయింది మా తెలంగాణ వచ్చేసింది అనుకున్న రోజులలో మళ్ళీ 25 రోజుల తర్వాత దాన్ని వాపసు తీసేసుకున్నారు. తెలంగాణ రాదు, మళ్ళీ ఒక కమిటీ అన్నారు. అసలు 2014లో యూపీఏ ప్రభుత్వం మొదటి దాంట్లోనే ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది ఎవరికి తెలియదు. శ్రీకృష్ణ కమిటీ వేశారు, రిపోర్ట్ ఏమైంది తెలియదు. అయితే సందర్భం ఏంటంటే బీజేపీ పార్టీకి కూడా వాజ్పేయి గారి కాలంలో కూడా మెజారిటీ, బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం కానీ, జార్ఖండ్ రాష్ట్రం కానీ, ఛత్తీస్గఢ్ ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పార్లమెంట్ లో ఎటువంటి సమస్యలు లేకుండా
ఆ చట్టాన్ని పాస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత రాద్ధాంతం ఎందుకు చేసిందనే అంశం మీదనే అనేక సందర్భాల్లో మేము మాట్లాడినా, మా ప్రధానమంత్రి గారు మాట్లాడిన కోణంలోని స్ఫూర్తి కూడా అదే. మేము చేసినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉంటున్నారు, ఛత్తీస్గఢ్ ప్రజలు, మధ్యప్రదేశ్ ప్రజలు కలిసి ఉంటున్నారు. అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కలిసి ఉండాలని మేము కోరుకున్నాం. కలిసి ఉండాలని కోరుకున్నాం. అన్నదమ్ములాగా విడిపోదాం, కలిసి ఉందాం, ఇద్దరము సత్వర అభివృద్ధి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలా, తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిపోయి తెలంగాణ ముందుకు పోతే దేశాభివృద్ధి అయినట్టుగా మనం భావించొద్దు మేడం. అందుకోసమనే ఆంధ్ర ప్రజలు కూడా మన వాళ్ళే. పొమ్మంటే పోవేరా, పోరావో ఆంధ్రోడు అనే భాష మాది కాదు మేడం, చాలా స్పష్టం. మేము ఆంధ్రోలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ విధమైన భాషతో మేము తిట్టలేదు. మేము అనం కలిసి కలిసి విడిపోదాం, ఇద్దరం అభివృద్ధి చెందుదాం అని, విడిపోయి అభివృద్ధి చెందుదాం అనే లక్ష్యంతోనే పనిచేస్తాం. కాబట్టి ఆ లక్ష్య సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాప్యం చేసింది అనే విషయంలో పదే పదే మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఆ ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పకుండా తేజస్వి సూర్య ఏదో అన్నాడు అని, ఆ అన్న పదం మీద ఏమన్నాడు అనేది నాకు తెలియదు, కానీ అనే పదం మీద స్పిరిట్ తీసుకోకుండా, ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం విడిపోయినట్టు కాదు. ఎందుకంటే మేము ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లులో సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి లోకసభలో కానీ, అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజ్యసభలో మేము ఓటేసినాము. మా పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ ఓటేసారు ఆ బిల్లుకు. ముజువాని ఓటుతోనే మేము ఓటేసినాం. కాబట్టి ఆ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర కూడా ఉంది. మా పాత్ర కాదు, మేమే క్రియాశీల పాత్ర పోషించినాం. కాబట్టి మా యొక్క ఇంటిగ్రిటీని ఎవరు ప్రశ్నించక్కర్లేదు. బట్ ఎక్కడన్నా అటువంటి స్టేట్మెంట్లు వస్తే దాని సమయంలో అది దానికి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, దానికోసం వెయిట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ప్రాపర్ గా చెయ్యలేదు అనుకున్నప్పుడు, గతంలోని 2014లో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కూడా ఇదే మాట అన్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మాట అన్నాడు. ఎంతకాలం అదే మాటని బీజేపీ లీడర్లే అంటూ వస్తున్నారు అనేదే కదా ఫస్ట్ క్వశ్చన్ వస్తోంది. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మనం బీజేపీ లీడర్లు ఈ మాట అన్నారని చెప్పి మనం చాలా చాలా రద్దాంతం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ. మరి బేసిండ్లు లేవు, బేషజాలు లేవు, అందరం కలిసి ఉంటామని కేసీఆర్ గారు అక్కడ పోయి మాట్లాడినాడు కదా. మనం ఏమైనా మాట్లాడినామా? ఎవరైనా రియాక్ట్ అయినారా? ఏ నీళ్ల కోసం అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కొట్లాడినాము, అంటే అక్కడ ఉన్న వ్యవస్థతో కొట్లాడినాము, ఏ నిధుల కోసం అయితే కొట్లాడినాము, ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడినాము, వాటన్నిటిని నీళ్ళు వదిలిపెట్టి వాటన్నిటికీ నువ్వులు వదిలిపెట్టినటువంటి కేసీఆర్ గురించి అక్కడ పోయి మాట్లాడతా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పోయి బేసిజాలు లేవు, బేసిన్ లేవు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను ఉంటాను అంటే దాని మీద స్పందించారు ఎవరన్నా? ఒక్కరైనా రియాక్ట్ అయినారా? అప్పుడు ఎందుకు ఇంత ఈ రాద్ధాంతాలు ఎందుకు అంటున్నాం? మేము కరెక్ట్ చెప్తున్నాం. బేసిజాలు లేవు, బేసిన్లు అవసరం లేదు, అందరం కలిసి అభివృద్ధి చెందామంటున్నా. మనకు అవసరం ఉన్న దగ్గర మనం నీళ్లు వాడుకుంటాం, వాళ్ళకి అవసరం ఉన్న దగ్గర వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. నిధుల విషయంలో కూడా అంతే, మన నిధులు మనకి, వాళ్ళ నిధులు వాళ్ళకి. ఉద్యోగాల విషయంలో కూడా అంతే, ఉద్యోగాల కమిటీ చేసి రాద్ధాంతం తీస్తే చివరికి దొరకబట్టింది ఏంటంటే కొండన్న వెలుకన్న పట్టినట్టు మనకు వచ్చినటువంటి అంశం ఏంటి, మనకు వచ్చిన తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు ఏంటి? వీటి విషయంలో మనం ఏం స్పందించమా? ఇటువంటి అంశాల విషయంలో నన్ను ఆంధ్రప్రదేశ్ లో నా జెండాలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగం పంచుకున్నారు కదా కేసీఆర్ గారు, అక్కడ నా పోస్టర్లు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో నాకు గొప్ప విషయం అని చెప్పారు కదా. మరి తెలంగాణ ప్రజలు కొట్లాడినటువంటి అంశంలో ఇక్కడ పోయి కేసీఆర్ గారు పనిచేస్తే ఒక్కరు కూడా మాట్లాడలే, రాద్ధాంతం చేయరే. అంటే మీకు రాద్ధాంతం చేయడం కోసం ఒక సంఘటన కావాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి గుంటనక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి అభిప్రాయం ఇది. బీజేపీని దొక్కడం కోసం గుంటనక్కలకు ఎప్పుడు దొరుకుతుందా ఎదురు చూసేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఈ పని చేస్తుంది. బీజేపీ మామూలుగా దొరకట్లేదు, బీజేపీ లీడర్లే బీజేపీని పట్టిస్తున్నారు. తెలంగాణలో మీలాంటి లీడర్లు ఎవరైతే ముందు నుంచి కష్టపడ్డారో, తెలంగాణ కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరూ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 8+8 ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అనుకున్నప్పుడు, ఇవన్నీ ఈ ప్రయత్నాలతో మీరు ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముందు నుంచి వచ్చి మీరు చెయ్యని తప్పుకి, మీరు అనని మాటకి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి అంటే ఒక టఫ్ టాస్క్ కనిపించట్లే. నేనేమంటే మేడం, తెలంగాణ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకులు కానీ, బండి సంజయ్ గారు కానీ, మా రామచంద్రరావు గారు, వీళ్ళందరి నాయకత్వం విషయంలో తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది, మా పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం ఉంది మేడం. మేము తెలంగాణ బీజేపీగా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి కూడా, మళ్ళీ నేను తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ సంస్కృతిని కూడా కాపాడంలో మేము ముందుంటాం మేడం. మా ఇంటిగ్రిటీని ప్రశ్నించక్కర్లే. అయితే మీరు చేస్తున్న రాద్ధాంతం మేము చేయలేదు, మీరు చేస్తున్నారని అంటేనే మీ ఇంటిగ్రిటీని అర్థం చేసుకోవాలి. ఎవరో కర్ణాటక ఎంపీ
పార్లమెంట్ లో ఏదో సందర్భం ఆయన ఏం మాట్లాడో సందర్భం నేను చూడలేదు. ఏదైనా ఆయన మాట్లాడిన దానికి శాంక్టిటీ ఇస్తామా, లేకపోతే ఇంకెవరు మా తెలంగాణ నాయకులు మాట్లాడడానికి శాంక్టిటీ ఇస్తామా? దేన్ని గౌరవించాలా? మా కిషన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు పట్టాలా? ఇద్దరు ఒకే పార్టీ కదా, అందులోనూ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది అని అందరూ గళమెత్తుతున్నటువంటి సమయంలో దీని గురించి మాట్లాడుతూనే అనవసరమైనటువంటి అంశాలన్నింటినీ తీసుకొచ్చినటువంటి ఇంకొక దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి జాతీయ పార్టీ ఎంపీ. నేను మళ్ళీ ఉత్తరం దక్షిణం పక్కన పెడతాం కానీ, నేను రేవంత్ రెడ్డి గారు ఉద్యమ కాలంలో ఒక మాట మాట్లాడిండు. సోనియమ్మ దేవత గారు దయ్యం, మా 1200 మంది కార్యకర్త నా యొక్క తెలంగాణ బిడ్డల యొక్క హత్యకు కారణమైందని చెప్పి చిదంబరం స్టేట్మెంట్ వెనకాల ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా. మరి దాదాపు అప్పుడు ఎందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడాడు కదా, ఆమె దయ్యం దేవత కాదు దయ్యం అన్నాడు కదా. నేను బయట కావాలంటే నేను ప్రజలకు కూడా చూపిస్తా కదా. మరి అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? ఇదే రేవంత్ రెడ్డి గారు వ్యక్తి ఆయనే కదా, నేను వ్యక్తి మారలే, మళ్ళీ జన్మెత్తి రాలేను, పునర్జన్మేం కాదు కదా, ఈ జన్మలోనే ఇప్పుడే కదా, ఈ కాలంలోనే ఈ తరంలోనే ఈ దశాబ్దంలోనే 2 మాటలు మాట్లాడుతుంది కదా, అప్పుడు ఎందుకు రాద్ధాంతం చేయలేదు మరి అప్పుడు. కాబట్టి అంటే రాజకీయ ప్రకటనలను మేము విశ్వసనీయతను పరిశీలించడం కోసం రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏ అవకాశం దొరకకపోతే నాకు గుంట నక్కలు ఎదురు చూసిన లాగా అవకాశాలను తీసుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మా తెలంగాణ బీజేపీ నాయకుల యొక్క విశ్వసనీయతను గుర్తించి తెలంగాణ ప్రజలు గుర్తించుకున్నారు. మీ నాయకులు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు గుర్తించకపోతే అది వేరే విషయం, కానీ మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం, తెలంగాణ సంక్షేమానికి పనిచేస్తాం, తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం కూడా పనిచేస్తాం మేడం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సంస్కృతిని, అది ఏ రకమైన సంస్కృతి అయినా సరే తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడంలో ముందు మేము ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్తాను మేడం, వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అంతకుముందు ఆయన ఉన్న పార్టీ అప్పుడు కూడా సమైక్యవాదం ఎక్కడ వినిపించిందో మనం చూసినాం, అప్పుడు ఆయన ఉన్న పార్టీ. అవర్స్ ఇస్ ద ఫస్ట్ పార్టీ మేడం. ఈ రోజు మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడచ్చు, ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు, కానీ ఇదే ట్యాంక్ బండి మీద కృష్ణదేవరాయల విగ్రహాన్ని పలగొట్టిన రోజు మేము వ్యతిరేకించినాం మేడం. మిలియన్ మార్క్ జరిగిన రోజున తెలంగాణ అంటే మేము తెలుగు భాషలకు, తెలుగు నాయకులకు ఆ గౌరవం ఇచ్చినాం, తెలుగు నాయకత్వాన్ని గౌరవించడం, మేము దాన్ని వ్యతిరేకించినాం. కృష్ణదేవరాయల విగ్రహాన్ని పలగొట్టడము, త్యాగ విగ్రహాన్ని పలగొట్టడం, ఆంధ్రలో కాబట్టి ఇరగొట్టమన్నారు, దాన్ని కూడా మేము వ్యతిరేకించినాం. కలిసి ఉండాలనేటువంటి అంశం మీదనే మేము కలిసి ఉన్నాం మేడం. ఈ ఆంధ్ర మీరు రావచ్చురా పోవచ్చురా, చీర ఇడ్లీలు అమ్ముకోవచ్చురా, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఈ భాషను మేము వ్యతిరేకించాం. రొయ్యల పులుసు కోసం మేము బేసిన్లో బేసేజాలు అనలేదు మేడం, మేము మొదటి నుంచి మాట మాట్లాడినాం ఇది. కాబట్టి మా భాష, మా విధానం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక మా యొక్క భాగస్వామ్యాలు కూడా అంతే చాలా స్పష్టంగా ఉన్నాం. కాబట్టి గుంట నక్కల్లాగా ఎదురు చూసి ఏదో సందర్భాన్ని అది తీసుకొని దాన్ని రాజకీయంగా ఇటువంటి పని చేయడం అనేది, రాజకీయాల్లో మీకు చాలా అంశాలు ఉన్నాయి, మమ్మల్ని విమర్శించడానికి మిగతా అంశాలు ఉండిండొచ్చు, కానీ ఎక్స్‌ప్లాయిటేషన్ చూసారా ఒక సంఘటన. అందుకోసం చెప్తా, ఒక హిందూ ముస్లిం మీద దాడి చేస్తే అది పెద్ద చర్చ, కానీ ఒక ముస్లిం హిందూ మీద దాడి చేస్తే చర్చనే కాదు. ఒక చిన్న సంఘటనలే అన్ని ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుని చంపేస్తే ఆ చర్చనే కాదు, కానీ ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి చంపేస్తే అది పెద్ద చర్చ. అందుకోసం మీరు స్పీడ్ అర్థం చేసుకోలేకపోతే అన్నారు, కామెంట్ చేసారు, తేజస్వి సూర్య ఏమన్నాడో దానికి సమాధానం వచ్చేటప్పుడు వస్తుంది, కానీ దాని గుంట నక్కలాగా చూసి బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయడము, పార్టీ ఆఫీస్ మీద రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇష్యూని డైవర్ట్ చేయడానికనే నా అభిప్రాయం మేడం. సమస్యను డైవర్ట్ చేయడానికి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని వాడుకునేటువంటి అటువంటి సంకుచిత రాజకీయాల లోపలికి పోద్దని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, కలిసి పనిచేయాల్సినవి ఉన్నాయి, కొన్ని మీరు చేస్తారు, కొన్ని మేము చేయాలి, కానీ కలిసి పనిచేయాలి. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాలి, కానీ ఒక స్టేట్మెంట్ కోసం గుట్టనక్కలు దాన్నే ఒక ఇష్యూగా తయారు చేసి దానివల్ల తెలంగాణకు రూపాయి నష్టం లేదు, రూపాయి లాభం కూడా లేదు. కరెక్ట్ చెప్పాలంటే ఆ స్టేట్మెంట్ అనేది ఇచ్చిండే అయిపోయింది, దానివల్ల తెలంగాణకు 1000 కోట్లు పోయినాయని లేదు, 1000 కోట్లు వచ్చినాయి లేదు. అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, మనం తెచ్చుకోవాల్సినాయి, మనం కేంద్ర ప్రభుత్వం అడగాల్సినవి ఉన్నాయి, మనం ఇక్కడ కూడా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాని మీద ధ్యాస పెట్టకుండా ఇటువంటి ఆలోచనలతో ఇటువంటి వాటి సమస్యలను డైవర్ట్ చేసి ఇటువంటి ఇష్యూస్ల మీద మీరు రాజకీయం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు, తెలంగాణ ప్రజలకు లాభం ఉండదని చెప్పదలుచుకుంటారు. కాకపోతే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తోంది, అది బ్లాక్ బిల్ అని తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం దాన్ని తగలబెడుతున్నారు. విపరీతమైనటువంటి ప్రొటెస్ట్ 40-50 ఏళ్ల క్రితం ఎలా వచ్చిందో అలాంటి ఒక రివల్యూషన్ లాగా రాబోతోంది అనేది. ఆ తర్వాత కన్సర్న్స్ ఉన్నాయి, తమిళనాడు నుంచే కాదు తెలంగాణ నుంచి ఉన్నాయి, కేరళ నుంచి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు
మరో దక్షిణాది రాష్ట్రం బెంగళూరుకు చెందినటువంటి బెంగళూరుకి ఇలాంటి నష్టం ఏం జరగట్లేదా ఆయన ఉద్దేశంలో? అసలు జరగాల్సినటువంటి చర్చ గురించో లేకుంటే నిజంగా అన్యాయం జరుగుతుంది, ఇంత హడావుడిగా ఎందుకు బిల్ పెట్టాల్సి వస్తుంది అని చర్చ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీలు ఇవ్వాలి కదా. మేడం నేను ఒకటి మాట చెప్తున్నాను మేడం. స్టాలిన్ దక్షిణాది అంటే తమిళనాడు జాగీర్దార్ కాదు ఆయన, తమిళనాడుకు రాజు కాదు ఆయన, తమిళనాడు చక్రవర్తి కాదు ఆయన, తమిళనాడు నువ్వు 70 సంవత్సరాల పరిపాలన ఆయన ఏం లేడు, ఆయన భాగస్వామ్యం కూడా ఏం లేదు. కాబట్టి తమిళనాడులో మేము మండిస్తాం అంటే ఉవ్వేది మండించే తమిళనాడులో. స్టాలిన్ ఈజ్ ఏ చీఫ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినావు, అంత మాత్రం నువ్వు తమిళనాడు రాజ్యాధిక 1000 సంవత్సరాలు రాజ్యాధికారం అయింది నీది అక్కడ. తమిళనాడులో స్టాలిన్ ఏం మాట్లాడినా ఇర్రిలెవెంట్ మేడం. తమిళ ప్రజలు ఈ రోజున స్టాలిన్ ఓడగొట్టబోతున్నారు. దానికోసం మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజేసి, తమిళ సెంటిమెంట్ రాజేసి తమిళనాడు పైన మీద మళ్ళీ ఒక రాజకీయం చేయడం కోసం ఆయన కుట్ర పన్నుతున్నాడు. ఆ కుట్ర అంటే మీరు ఒక మాట నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మేడం, సీక్రెట్ కూడా కాదు, అనాలన్నది తెలియదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏఐడిఎంకేతో బీజేపీ అక్కడ పొత్తు పెట్టుకుని ఉంది. మాకు సమాచారం రాదా? ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు అక్కడ మేము ఈ బిల్లు అంటే ప్రత్యేక ఏర్పాటు అంటే 16, 17, 18 3 రోజులు ప్రత్యేక సమావేశాల ద్వారా పెట్టబోయే బిల్లు వల్ల తమిళనాడులో మాకు నష్టం జరుగుతుంటే మేము పెడతామా మేడం? ఒకసారి ఆలోచించండి. మాకు అక్కడ ఏజెన్సీలు ఉంటాయి, మాకు కూడా ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటాయి కదా, మాకు కూడా మేము కూడా సెఫాలజికల్ ఏజెన్సీలో మేము కూడా పెట్టుకుంటాం కదా, రాజకీయం చేస్తున్నాం కదా, మేము ఎన్జిఓ సంస్థలు నడపట్లే కదా, మాకు సమాచారం రాదా? ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలియదా? మేము ఓడిపోవడం కోసం ఏమన్నా ఇటువంటి పని చేస్తామా? ఏమన్నా సింపుల్ లాజిక్ మేడం, అర్థం చేసుకోండి మీరు సింపుల్ గా. మాకు నష్టం జరుగుతుంటే మేము పెడతామా? ఈ రాజకీయ ఎత్తుగడే మేము అనుకోండి కాసేపటికి, మాకు నష్టం జరుగుతుంటే పెడతామా? ఆయన మండిస్తే మంటదని తెలిసిన తర్వాతనే పెడతాం కదా. మాకు సమాచారం అక్కడ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటది, ప్రభుత్వ ఇంటెలిజెన్సీ ఉంటది, మేము మా యొక్క పార్టీ వ్యవస్థలో ఉంటది. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని మేము పనిచేస్తున్నప్పుడు ఆయన మంట రాజేస్తే మంట పడుతుంది ఏమన్నాడా? అర్థం చేసుకోండి. అంటే నేను మీ ద్వారా వ్యూవర్స్ కోసం కూడా చెప్తాను మేడం, అది స్టాలిన్ చెప్తున్నటువంటి అంశము ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగమే తప్ప స్టాలిన్ చేతిలోనే మొత్తం తమిళనాడు 10 కోట్ల మంది ఉన్నారనేటువంటి అభిప్రాయం తప్పు. స్టాలిన్ మీద ప్రజలకు విశ్వాసం పోయింది, ఆయన ఓడిపోతాడని తెలుసు. అన్ని సర్వేలు మీకు వచ్చినా చూడండి మేడం, 10 సీట్లు అటు ఇటుగా ఎన్డీఏ కూడా బలమైన పోటీ ఇస్తుంది. 130, 120 అక్కడ ఉంది, 120 వీళ్ళకి వస్తాయా, 120 వాళ్ళకి వస్తాయని దగ్గరే ఆగి ఉంది, 120, 110 దగ్గరే ఉంది. మొత్తం ఇదే కదా లెక్క జరుగుతున్నాడు, వేరే ఇంకేం లేదు కదా. బెంగాల్లో కూడా బీజేపీకి 130 వాళ్ళకి 150, బీజేపీకి 150 వాళ్ళకి 130, ఇదే రేంజ్ కదా నడుస్తుంది. కాబట్టి ఇంత పోటాపోటీగా నడుస్తున్నప్పుడు మేము నిన్న ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని మీరు పార్లమెంట్ లో చెప్పినారు మేడం, ఎంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ బిల్లు పాస్ అయితే మాకు పాస్ కాకపోతే మాకు వచ్చే నష్టం ఏం లేదు, మీకు ఏమైనా బిల్లు పాస్ అయితే దానివల్ల వచ్చే క్రెడిబిలిటీ ఏమైనా ఉంటే, క్రెడిట్ ఏమైనా ఉంటే మీరే తీసుకోండి, మీ ఫోటోలు పేపర్లు వేపిస్తాం కావాలంటే తీసుకోండి అన్నాడు. ఇంత సాహసంతో పార్లమెంట్ లోపల ప్రధానమంత్రి చెప్పిన అంశాన్ని అర్థం చేసుకుంటే రాజకీయ ఎత్తుగడలు అర్థమైపోయి ఉంటాయి మేడం. దాని గురించి నేను విపులీకరించాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్పిన అంశాన్ని సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా అర్థం అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. కాకపోతే ఇంత హడావుడిగా ఎందుకు తీసుకురావాలి? జనాభా లెక్కలు అనుకున్నప్పుడు 2011 సెన్సెస్ ని తీసుకొని వచ్చారు, బోల్డ్ అంత గందరగోళం ఉంది, మీకు పార్లమెంట్ లో మెజారిటీయే లేదు, లేకుండానే హడావుడిగా తీసుకొచ్చి బలవంతంగా పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అందుకోసం 3 రోజుల ప్రత్యేక సెషన్, ఇంత చర్చ, ఇవన్నీ అవసరమా? నేను చెప్తాను మేడం, అవసరమా లేదా అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా సెన్సెస్ రాలే, సెన్సెస్ గురించి నోటిఫికేషన్ కూడా రాలే. ఇంకా ఎన్ని సీట్లు ఉంటాయో తెలియని కాలంలో, తెలియని అంటే ఆ చర్చ జరిగిన సందర్భంగా దక్షిణాదికి అన్యాయం అవుతున్న స్టాలిన్ మీటింగ్ పెట్టొచ్చాడా? అసలు ఏమి మొదలు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల యొక్క మీటింగ్ పెట్టి, స్టాలిన్ మీటింగ్ పెట్టి, ఆ స్టాలిన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ పెట్టడం, దక్షిణాది రాష్ట్రాలకి రేవంత్ రెడ్డి గారి ఉత్తరాలు రాయడం, ఇది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడనా ఇంకొకరు ఎత్తుగడనా? ఎందుకు ఇది నీ సందర్భం సమయం లేకుండా ఎందుకు నువ్వు ప్రచారం మొదలుపెట్టావు? పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేసింది మేడం, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తుంది. ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు ఎందుకు చేశారు? ఇదే తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా మేము సరైనటువంటి సమాధానాన్ని పార్లమెంట్ వేదిక ఇవ్వడం కోసమే మేము చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు కదా, పార్లమెంట్ వేదికగా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు, అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని స్పష్టత ఇవ్వడం కోసమే పార్లమెంట్ వేదికగా తీసుకోవచ్చు కదా. పార్లమెంట్ వేదిక ద్వారా మేము భారత ప్రజలకు, తమిళనాడు ప్రజలకు, బెంగాల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, కేరళ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో పార్లమెంట్ సెషన్స్ పెట్టింటాం కదా, స్పష్టత ఇవ్వడానికి.
కాబట్టి స్పష్టత ఇస్తున్నాం కూడా. నిన్న ఈ రోజు స్పష్టత ఇచ్చారు. నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు పెరుగుతున్నాయి, మన పర్సెంటేజ్ ఎంత, మన దేశంతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఎంత, తమిళనాడు ఎంత, దక్షిణాది కూడా ఎంత, దక్షిణాది పర్సెంటేజ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. నేను కేంద్ర హోంశాఖ మంత్రిగా చెబుతున్నాను కూడా చెప్పాడు స్పష్టంగా. ఇంతకంటే పార్లమెంట్ వేదిక ఏ స్పష్టత ఇవ్వాలా? అనుమానాలు ఉంటాయి, ఆ అనుమానాలు ఎప్పటికి ఉంటాయి, జీవితకాలం అంతా అనుమానాలు ఉంటాయి, తరాలుగా అనుమానాలు ఉంటాయి. కానీ స్పష్టత హోంమంత్రిగా స్పష్టత ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. విశ్వాసం లేదు అనుకుంటే మీకు విశ్వాసం లేదు, భారత ప్రజలకు విశ్వాసం ఉంది. భారత ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం ఇంపార్టెంట్, నీ విశ్వాసం నా విశ్వాసం ఇంపార్టెంట్ కాదు. మీరు నేను అయ్యుండొచ్చు ప్రజల్లో భాగమే, కానీ మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసం అనేది ఈ రోజు విశ్వాసం పరిగణలోకి వస్తుంది. కాబట్టి మేము పార్లమెంట్ వేదికగా ఈ ఎన్నికలలో ఈ సంకుచితమైనటువంటి ప్రాంతీయ విభేదాలను సృష్టించి, నేను మళ్ళా పదం ఉపయోగిస్తున్నా, ఉత్తరాది దక్షిణాది అని విభజనవాదాన్ని సృష్టించి ఆ మంటలు, ఆ చలి మంటలో కాపు కాచుకోవాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు, స్టాలిన్ లాంటి వాళ్ళకు స్పష్టమైనటువంటి వాళ్ళ ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం వాళ్ళ రాజకీయ ఎత్తుగడను పార్లమెంట్ సెషన్ లో పెట్టడం జరిగింది. ఇది ఇంతవరకు అర్థం చేసుకోవచ్చు కదా మనకు స్పష్టంగా. అదే అందుకోసం ఈ మంటను పెట్టింది మీరు మేడం, ఈ మంట రాజేసింది అజకమ్మకర్ అంటారు, మంట అగ్గిపుల్ల గిరింది రేవంత్ రెడ్డి. కాబట్టి అందుకోసమని మీరు చేసినటువంటి రాజకీయ ఎత్తుగడలలో మమ్మల్ని బలి చేయాలనుకుంటున్నప్పుడు మేము కూడా మాది మేము రక్షించుకోవాలి. రాజకీయ ఎత్తుగడలో మా పార్టీ యొక్క విషయాలను కూడా ప్రజలకు చెప్పాలి. అది వేదిక పార్లమెంట్. ప్రధానమంత్రి మాట్లాడండి ఆ వేదిక మీద, బహిరంగంగా మాట్లాడండి, ప్రధానమంత్రి వేదిక మీద మాట్లాడు, హోంశాఖ మంత్రి గారు మాట్లాడారు, ఈ రోజు కూడా హోంశాఖ మంత్రి గారు అయిపోయింటది ఈ పార్టీకి. కాబట్టి మేము స్పష్టత ఇవ్వాలనుకొని ప్రజల ముందు పెట్టాలనుకుంటే స్పష్టంగా ఆ పని చేస్తున్నాం. చూద్దాం ఈ 3 రోజుల సెషన్స్ తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.